యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఎవడు సకల జీవరాశులను ఆత్మలోను ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తాడో అతడు ఎవరిని ద్వేషించడు. అనుసంధానంగా భగవంతుడు పరిపూర్ణుడు, ఈ లోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణుడైన భగవంతుని నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణము నుంచి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది. దీన్ని మ్యాథమెటికల్గా నేను చెప్పేది ఏంటి అంటే, భగవంతుడు లేదా ఆత్మ శుద్ధ చైతన్యము పరిపూర్ణుడు అంటే ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఈ లోకం కూడా దాని నుంచి వచ్చిందే. ఈ లోకము ఇన్ఫినిటీయే. ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వచ్చింది, ఉద్భవించింది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ జీరో కాదు. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. నెవర్ బీ ఈక్వల్ టు జీరో. It cannot be determined. The value of infinity minus infinity cannot be determined. Therefore, అందుకే ఇలా చెప్పారు ఉపనిషత్తుల్లో, పరిపూర్ణము నుండి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ cannot be determined. Again it is infinity. ఇది మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో నేను చెప్పాను. భగవంతుడు పరిపూర్ణుడు, ఈ లోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణుడైన భగవంతుడి నుంచే పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణము నుండి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.